కార్మికుల ఐక్యత, ఫ్రీడమ్ అంబేద్కర్ కార్మికుల ఐక్యత. చిత్తూరు జిల్లాలో స్వచ్ఛ భారత్ కింద స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ సుమారు 17,100 మంది కార్మికులు పైచలకు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి 2021 అక్టోబర్ నుంచి ఇంతవరకు జీతాలు సక్రమంగా పడడం లేదు. ప్రభుత్వాన్ని అనేక సార్లు అడిగినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా జీతాలు వచ్చినంత వరకే కార్మికులకు జీతాలు పడడం జరిగింది. ఎప్పుడైతే 2021 ఆగస్టులో 15th ఫైనాన్స్ ద్వారా పంచాయతీల్లో జీతాలు ఇస్తామని మాకు ఒక హామీ ఇచ్చి 2022 ఆగస్టులో జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవో ఇచ్చిన ఇప్పటి వరకు కూడా ఒక్క పంచాయతీలో కూడా ఒక్క నెల జీతం పెట్టిన పాపాన్ని అధికారులు పోలేదు. అనేక సార్లు జగనన్న చెప్తున్న కార్యక్రమంలో పాల్గొన్నాం, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం, జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం. ఎవరి దగ్గరికి తీసుకెళ్ళినా కంటి తుడుపు చర్యగా మాట్లాడి మీకు జీతాలు ఇచ్చేస్తాం, మీరు ఇంటికి వెళ్ళండి, మీ సమస్యలు పరిష్కరిస్తామని కంటి తుడుపు చర్యగానే ఈ ప్రభుత్వంలో జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా ఉంది. సంక్రాంతికి ముందు కూడా ఇదే సీఈఓ గారు హామీ ఇచ్చినారు, సంక్రాంతి లోపు మీకు 6 నెలల జీతాలు పెట్టిస్తామని. ఏమైంది? ఇంతవరకు జీతాలు రాలా. అక్టోబర్ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు అనారోగ్యం జబ్బులు రాకుండా ఆ గ్రామాన్ని పరిశుభ్రం చేస్తూ స్వచ్ఛ పరిశుభ్రత అనే పేరుతో గ్రీన్ అంబాసిడర్ కార్మికులు గ్రామాల్లో పనిచేస్తున్నారు. వాళ్ళకి మన ఏఐటీసీ కార్యదర్శి చెప్పినట్టు 2021 నుండి వాళ్ళు జీతాలు సక్రమంగా ఇవ్వకపోవడం చాలా దుర్మార్గం. మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఎమ్మెల్యేలు వచ్చినా మంత్రులు వచ్చినా మిగతా సంబంధించిన అధికారులు వచ్చినా వాళ్ళకు సేవలు చేయాలా, పరిశుభ్రంగా ఉంచాలా, లేకపోతే కార్మికుల పైన చర్యలు తీసుకునేదానికి వెనుకాడే పరిస్థితి లేదు. అలాంటి మా దగ్గర పనిచేసుకుంటూ ఈరోజు జీతాలు ఇవ్వకపోతే మేము ఏం తిని బతకాలి? అయితే మేము ఇంట్లోకి పోయేసి కడుపు పైన తడిగుడ్డేసి పట్టుకోవాలా? మేము పండుకుంటాం, మా ఇంట్లో కుటుంబాలు, మా పిల్లలు ఏం కావాలా? ఈ ప్రభుత్వం ఇచ్చేది 6,000 రూపాయలు. ఈ 6,000 రూపాయలతో సంసారం కలుగుతుందా? మీ అధికారులు ఎవరైతే అధికారులుగా పంచాయతీ సంబంధించిన అధికారులు ఉన్నారో ఒక్కొక్కరికి 50,000 నుండి 1,00,000 రూపాయల వరకు జీతాలు వస్తాయి. మీకు ఒక నెల జీతం రాకపోతే మీ కుటుంబాలు తల్లడిల్లిపోతా ఉంది. కానీ మాకు వచ్చే 6,000 ఈ రోజు వరకు కూడా 10 నెలలు, 15 నెలలు, 20 నెలలు, 25 నెలలు బకాయిలు అట్లే పెండింగ్లు ఉన్నాయి. ఇక్కడికి వస్తే డిపో గారు కానీ ఇల్లు వచ్చినటువంటి సిఓ గారు కానీ మీకు డబ్బులు పంపించేసినాం, 5th ఫైనాన్స్ కూడా మేము పంపించేసినాం, మీరు పంచాయతీల దగ్గర మన అక్కడ ఉన్నటువంటి అధికారుల దగ్గర కార్యదర్శి దగ్గర తీసుకోవాలంటారు. కానీ నేను ఒకటే అడుగుతున్నా, ఈ ప్రభుత్వాన్ని సంబంధించిన అధికారులని సూటిగా